గంజాయి మత్తులో పోకిరీలు వీరంగం సృష్టిస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి మరీ దాడులకు తెగబడుతున్నారు. విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. హింసకు పాల్పడుతున్నారు. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తమను ఎవరు ఏమీ చేయలేరనే బరితెగింపుతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో జరిగిన వీరంగమే దీనికి నిదర్శనం. ఇంతకీ ఖమ్మంలోని గోపాలపురంలో పోకిరీలు ఎలా రెచ్చిపోయారో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఖమ్మం జిల్లాలోని గోపాలపురంలో గంజాయి మత్తులో కొందరు పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసి వీరంగం సృష్టించారు. రోడ్డు పక్కనున్న దుకాణాలపైన దాడి చేసి హల్చల్ చేశారు. అల్లరి మూకలు కిరాణా షాప్, టూ వీలర్స్ పై పెట్రోల్ పోసి తగులబెట్టడంతో దుకాణదారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై దాడికి దిగారు. ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గంజాయి మత్తులో పిల్లలు, మహిళలపైన దాడికి యత్నించారు. అరే ఇంట్లో పెట్రోల్ వేసి తగలు పెడుతున్నారా? పోలీసులు ఫోన్ చేయండి బాబాయ్. గతంలోనూ ఇదే అల్లరి మూక దాడికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా పోలీసులు కఠినంగా వ్యవహరించి తమను గంజాయి బ్యాచ్ నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. వాళ్ళు నలుగురు వచ్చారు, ఇటు నుంచి నలుగురు వచ్చారు. వచ్చి వాడు రాకేష్ గాడేమో ఈడ పడుకుంటాడు, లారీల కింద రోడ్డు మధ్యలో పడుకుంటే శ్రీనాథ్ గాడేమో ఆఫ్ చేస్తాడు. పోదాంరా అని అంటుండు. వాడు వెళ్లకుండా అక్కడ దాకా వెళ్ళిండు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ దాకా వెళ్ళారు. వెళ్తే వాళ్ళ బ్యాచ్ మొత్తం ఆటో వేసుకొని వచ్చారు. పిల్లగాళ్ళు ఇద్దరు ఆడున్నారు. అంటే మా అన్నెళ్ళి పిల్లగాళ్ళు ఉన్నారు కదా, చూసుకోవాలి కదా అన్న మాటకి వాళ్ళు రివర్స్ అయ్యి మమ్మల్ని కొట్టారు. ఆ మాట కూడా పూర్తి కాకముందే కొట్టేశారు. వీళ్ళందరూ గుంపురు కూడి మాకు తెలియదు వాళ్ళు గొడవ చేస్తారు కావాలని, వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారని నాకు తెలియదు. ఇక మేమే ఆఫ్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఆటో నుంచి రాడ్లు తీసుకొని ఇక ఎక్కడి నుంచి అక్కడ కొడుతూనే ఉన్నారు. కొడుతుంటే మేము భయపడి ఇంట్లోకి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చేసి డోర్ వేసుకుంటే వాళ్ళు ఇంట్లో రాళ్ళు వేశారు. ఆ రాయి తగిలి క్యాన్కి అవి సీసాల కింద పడిపోయినాయి. తర్వాత మేము బయటికి రావట్లేదనేసి పెట్రోల్ మొత్తం పోసారు. పెట్రోల్ పోసేసి బండికి కూడా పెట్రోల్ అంటించేశారు. బయటికి వస్తారా రారా, బయటికి రాకపోతే మిమ్మల్ని చంపేస్తా, బయటికి వస్తావా రావా అని అన్నాడు. నిన్ను ఇయ్యాలి ఎట్టయినా చంపేస్తా అన్నాడు. అయితే నాకు భయం వేసి ఇక తలిపేసేసిన. పోకిరీలు చేసిన దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి అసలు ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా వివరించాడు. రాత్రి రోడ్డు మీద కొంచెం వాళ్ళు ఇది చేస్తున్నారు. దాని గురించి మేము పట్టించుకోకపోతే అక్కడ ఒక 4-5 ఆటో వేసుకొచ్చారు. చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఆటో స్పీడ్ మీద సడన్ బ్రేక్ వేసి ముందు కారు ఉంది, వాళ్ళు తగిలింది అనుకుని మేము ఉరికిపోయినాం. వాళ్ళు తగిలిద్దాం అనుకుని మేము పోయినాం. మీరు ఎందుకు వచ్చారు మాకు దాని మీద సీరియస్ అయ్యి మమ్మల్ని చేశారు. వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. బాధిత వ్యక్తుల్లో ఓ వ్యక్తి బంధువు దాడి జరిగిన తీరును వివరించాడు. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని బాధితుడి బంధువు తెలియజేశాడు. మంత్రి పొంగులేటి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది మా వదిన వాళ్ళ షాపు. రాత్రి ఒక 10 మంది గంజాయి మత్తులో చాలా వీరంగం చేశారు రోడ్డు మీద. చూస్తూనే మా ఇంటి మీదకి దాడికి పాల్గొన్నారు. పాల్పడి ఇంటి మీదకి పెట్రోల్ పోసి దాడి చేయడానికి చూశారు.
మీరు బయటికి రండి చంపేస్తామంటూ బెదిరింపులతో పెట్రోల్ పోసి తగలబెట్టారు. వెహికల్ని మనుషుల మీద కొట్టేసి మనుషులు మా బావని, మా అన్నని, మా ఇంకొక బావని, ముగ్గురిని కొట్టేశారు. తలకాయ పగిలింది. తలకాయ పగిలి 5 కుట్లు పట్టింది ఒకళ్ళకి చేయి కోసకపోయింది. బీర్ సీసాలతో, రాడ్లతో, కర్రలతో, గంజాయి మత్తులు అసలు వాళ్ళకి వాళ్ళ శరీరానికే సోయి లేకుండా చాలా క్రూషియల్గా బిహేవ్ చేశారు. ప్రాణాలు తీస్తామంటూ ఎదురొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా చాలా చేశారు. ఇది వెనకుండా చాలా మంది నడిపిస్తున్నారు, అది బయటకు రావట్లేదు. పోయినసారి కూడా అటెంప్ట్ మర్డర్ కిందకు వచ్చింది. ఇది కావాలనే మర్డర్ చేయడానికి 15 మంది నుండి 20 మంది గంజాయి మత్తులు వచ్చారు. అప్పుడు ఆ పోలీసు కూడా ఏ చర్యలు తీసుకోలేదు, ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇది రెండోసారి, ఇలా మూడోసారి జరిగిన చర్య తీసుకుంటారో తెలియదు కానీ మా ప్రాణాలు అయితే పోయేలాగా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయినసారి గత ప్రభుత్వంలో మినిస్టర్ పదవి లేదు, ఏ పదవి లేనప్పుడు వచ్చి చూసి వెళ్ళారు. ఈసారి మినిస్టర్ అయ్యారు. ఈసారైనా మాకు న్యాయం జరుగుతుందేమోనని మేము కోరుకుంటున్నాం. గంజాయి మత్తులో వీరంగం చేసిన యువకులు పనిలో పనిగా ఓ బైక్కు నిప్పంటించారు. కిరాణా దుకాణంపై కూడా దాడి చేశారు. దుకాణంలో ఉన్న మహిళను కూడా ఇబ్బంది పెట్టారు. అరే ఇంట్లో పెట్రోల్ వేసి తగలు పెడుతున్నారా? పోలీసులు ఫోన్ చేయండి బాబాయ్. ఇక పెట్రోల్ పోసి తగలబెట్టండి. నేను అప్పటికీ అంటూనే ఉన్నా, అంటే ఎవరైనా నీళ్లు పోయండి, కాపాడండి అని కూడా నేను అరుస్తున్నా. అయినా కూడా అంతమంది ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు, అస్సలు పట్టించుకోలేదు. బండి కాలిపోతుంది, బండి కాలిపోతుంది, గుంజండి అని కూడా అరుస్తున్నది. ఎవరు పట్టించుకోకుండా అట్టే చూస్తున్నారు. మా అన్న బయటే ఉన్నాడు, మేము బయటికి రావట్లేదు అనేసి వెళ్ళి మా అన్న మీద మళ్ళీ దాడి చేశారు. ఇక ఆయనకి ఎక్కడ పడితే అక్కడ గుద్దేశారు. ఇక బాగా దెబ్బలు తగిలినాయి. అంత ముందు కూడా ఇలాగే అంత ముందుసారి గొడవ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి మొత్తం ఆగం చేశారు. చేసి ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అంత ముందు చేసిన దానికి ఎలాంటి ఇది లేదు కదా, అంటే రియాక్షన్ ఏం తీసుకోలేదు, ఏం కాలేదు అనేసి నెక్స్ట్ టైం కూడా ఇలాగే ప్లాన్ చేసుకొని వచ్చి మళ్ళీ కొట్టారు. మమ్మల్ని చంపేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. అంత ముందు కూడా డైరెక్ట్ వచ్చి రాడ్లు తీసుకొని కొట్టారు. పగులు 12ంటికే కొట్టారు, పగులే కొట్టారు. ఈ రోజు మళ్ళీ నైట్ ఏమో 9ంటికి నైట్ గొడవ జరిగింది. అయినా కూడా అసలు ఎవరు పట్టించుకోలేదు. పోలీసులు వచ్చారు, అప్పటికి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు అక్కడ దొరికిండు, స్టేషన్లో ఉన్నాడు ఆయన. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలి.